హాయ్ అండి. వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకో న్యూ మోడల్ హ్యాంగింగ్‌తో మీ ముందుకొచ్చానండి. హ్యాంగింగ్‌కి ఎలా కట్ చేయాలనేది చూపిస్తానండి ఈ వీడియోలో. ఇలా రౌండ్ షేప్ కావాలండి మనకు క్లాతు. ఇలా నేను ఒక అట్ట ముక్కతో ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు ఇలా కట్ చేసుకున్నాను చూడండి. తర్వాత 2 సెంటీమీటర్ ఇలా పొడవాటి క్లాత్ ఒకటి కట్ చేశానండి. ఈ క్లాత్ కుచ్చు వేసుకోవడానికండి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి. ఇలా ఈ రౌండ్ షేప్ క్లాత్ని ఇలా మడత వేసి ఇలా కుట్టు వేసుకోవాలండి. ఇలా బారుకి చూపిస్తున్నాను చూడండి వీడియోలో క్లారిటీగా ఇలా కుట్టు వేసుకోవాలి. మన బ్లౌజ్కి మనమే స్టిచ్ చేసుకుంటే ఆ థ్రిల్లే వేరుగా ఉండిద్దండి. సాటిస్ఫాక్షన్గా ఉండిద్ది మనం స్టిచ్ చేసామనేది. ఇప్పుడు 2 సెంటీమీటర్ వెడల్పు గల క్లాత్ కట్ చేసుకున్నాం కదండి. ఇది ఇలా బారుకి రెండు కలిపి ఇలా అటాచ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలండి. ఇది కుచ్చు వేసుకోవడానికండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. బారు కుట్టు వేసిన తర్వాత కుచ్చులా కన్వర్ట్ చేయాలి ఈ క్లాత్ని. మరీ వెడల్పు కాకుండా చిన్న చిన్నగా సన్నగా కుచ్చు వేయాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ స్కిప్ చేస్తే అర్థం కాదు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మీ బ్లౌజ్కి స్టిచ్ చేసి ఎలా వచ్చిందో ఈ హ్యాంగింగ్స్ కామెంట్ చేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఈ కుచ్చుని మెయిన్ క్లాత్కి అటాచ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా అటాచ్ చేయాలనేది. ఇలా అటాచ్ చేయాలి. ఇలా ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనిపైన లేస్ పెట్టి ఇంకో కుట్టు వేసుకోవాలి. లేస్ కుట్టిన తర్వాత ఇలా థ్రెడ్ పెట్టి ఫోల్డ్ చేసి ఇంకో కుట్టు వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. హ్యాంగింగ్ రెడీ అయిందండి. బ్యూటిఫుల్ హ్యాంగింగ్.